అగ్రిగోల్డ్ వ్యవహారంపై తాను విసిరిన సవాల్ను ప్రతిపక్ష నేత స్వీకరించాలని మంత్రి ప్రత్తిపాటి శాసనసభలో డిమాండ్ చేశారు. అయితే అగ్రిగోల్డ్ వ్యవహారంలో బినామీలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ జగన్ చర్చ ప్రారంభించారు. దీన్ని అడ్డుకున్న అధికార పక్ష సభ్యులు సవాలు ప్రతి సవాల్ను స్వీకరించిన తర్వాతే చర్చకు అనుమతించాలన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవడమో ఆరోపణలను రుజువు చేయడమో చేయాలన్నారు. మళ్లీ జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించడంతో స్పీకర్ మైక్ కట్ చేశారు. దీనిపై వైకాపా సభ్యులంతా పోడియంలోకి వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్పీకర్ సభను వాయిదా వేశారు. నిన్న నేను వచ్చినటువంటి ఆరోపణ మీద ఒక ఛాలెంజ్ నేను వారికి చేశాను అధ్యక్ష. దాని మీద వారిని ఆ ఛాలెంజ్ వారు నిలబడుతున్నారా లేకపోతే అది విత్డ్రా చేసుకుంటున్నారా నేను ఒక క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నాను అధ్యక్ష. ఆ ఛాలెంజ్ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. నేను ఎక్కడ వెనక్కోవటం లేదు. ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు ఎన్నైతే ఉన్నాయో, ఎవరెవరి పేరుతో ఉన్నాయి, ఎవరెవరు అగ్రిగోల్డ్ బినామీలుగా ఉండి బయట అమ్ముతున్నారో ఆ భూములన్నీ కూడా ప్రోబింగ్ చేసి ఆ భూములన్నీ కూడా తీసుకొస్తే డిపాజిట్దారులకు ఆ భూములు కూడా అమ్మగలిగితే వాళ్లకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అగ్రిగోల్డ్ డైరెక్టర్లు, అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన మనుషులు కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళను చాలా మందిని ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు. ఏ డిస్కషన్ లోకైనా సరే వెళ్ళాలంటే ముందు నిన్నటి వ్యవహారం ఏదైతే పుల్లారావు గారు ఛాలెంజ్ చేశారు, ఆ ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నావా లేదా ముందు చెప్పాలి. ఒకవేళ కట్టుబడి లేకపోతే నేను చేసినటువంటి ఆరోపణ తప్పైనటువంటి ఆరోపణ లెంపలేసుకొని పుల్లారావు గారికి క్షమాపణ చెప్తున్నాను అని చెప్పైనా సరే మీరు కార్యక్రమాన్ని కొనసాగించాలి తప్ప మళ్ళీ అన్ని విషయాల మీద మాట్లాడించడం ఇది భావ్యం కాదు అధ్యక్ష. ముందు ఏదైతే ఛాలెంజ్ చేశావో ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాము. మీరు ఛాలెంజ్కి అంగీకరిస్తే వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పైతే వారు, పుల్లారావు గారిని చెప్పింది వాస్తవం అయితే పుల్లారావు గారి సభకు రాకూడదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సభ రాకూడదు. ఎవరైనా ఒకరే ఈ సభలో ఉండాలనేది మా యొక్క ఛాలెంజ్. కాబట్టి మళ్ళీ నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడతావు, మగాన్నంటావు, ఈ రోజు నేను ఢిల్లీని కదిలించానంటావు. ఈ ఛాలెంజ్ కు నువ్వు ఎందుకు అంగీకరించడం లేదు? అనే ఈ వ్యక్తి అధ్యక్ష ఎవరైతే ప్రత్తిపాటి పుల్లారావు గారికి అమ్మారో ఈయన 2010 మార్చి 8వ తారీఖు నుంచి థాయిలాండ్ లో ఎంటర్టైన్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అగైన్ యు ఆర్ గోయింగ్ టు ది సబ్జెక్ట్. ఓకే చెప్తా వినండి, ప్లీజ్ వినండి. ఐ వాంట్ టు రన్ ది హౌస్. అగ్రిగోల్డ్ మీద సభ్యులందరూ డిస్కషన్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు. ముఖ్యమంత్రి గారి సమాధానంతో అది క్లోజ్ అవుతుందని చెప్పారు అధ్యక్ష. అయితే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు కూడా ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. చేత సమాధానం చెప్పించవలసిన బాధ్యత ఉంది, ఆయన చెప్పవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటిది నిన్నే చెప్పడం జరిగింది. అంచేత ఆల్రెడీ ఒక అగ్రిగోల్డ్కి సంబంధించినంత వరకు రిప్లై ఇచ్చేశారు. రిప్లై కంప్లీట్ అయింది. దాన్ని మళ్ళీ తిరిగి తోడవలసినటువంటి అవసరం లేదు. మీరు హౌస్లో ఉండుంటే దానికి ఏమైనా క్లారిఫికేషన్ అడిగితే ఇచ్చి ఉండేవారు. అంటే సీఎం గారు రిప్లై అయిపోయింది అధ్యక్ష. వాళ్ళకి అనౌన్స్ చేయవలసినవి కూడా అనౌన్స్ చేశారు. గవర్నమెంట్ పర్టికులర్గా యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఈ ఇష్యూకి సంబంధించిన వరకు పర్సనల్గా ఒక మంత్రి మీద ఎలిగేషన్ పెట్టిన తర్వాత మంత్రి మళ్ళీ ఛాలెంజ్ చేసిన తర్వాత దానికి రిప్లై చెప్పకుండా పారిపోయారు. కాబట్టి ఆ రిప్లై చెప్పడానికి మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఆ రిప్లై చెప్పమని కోరుతున్నాం అధ్యక్ష.